సో ఈ మధ్య కాలం లోపల చాలా మంది లోపల పెళ్లి కాకముందు, పెళ్ళైన వాళ్ళు, చాలా వృద్ధుల లోపల ఎక్కువగా మగవాళ్ళు చూసేటువంటి సమస్య లోపల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అనేది ఎక్కువ చూస్తున్నాం అనమాట. హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్ని, డాక్టర్ కేర్ హోమియోపతి, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. ఈ మధ్యకాలం లోపల ఏంటంటే ఒకప్పుడు 60-70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ సమస్య అనేది ఎక్కువ చూసేవాళ్ళం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అంటే శీఘ్ర స్ఖలనం అని చెప్పేసి చెప్తుంటాం కదా. స్ఖలనం సమస్యలు అనేది వయసు రీత్యా 60 లేదా 70 సంవత్సరాల తర్వాత ఈ సమస్య అనేది ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్నటువంటి జీవన శైలి లోపల భాగంగా చాలా మంది లోపల కూడా ఈ సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా 20 నుండే మొదలవుతుంది. 20 ఇయర్స్ అంటే బిఫోర్ మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా ఒక రకమైనటువంటి భయంతో బతికే వాళ్ళని చాలా మంది చూస్తున్నారట. అంటే రేపు పొద్దున మ్యారేజ్ అయితే ఏమవుతుంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని నేను ఎక్కడ చెప్పుకోలేకపోతున్నా, ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉంది అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. సో ఇలాంటి సమస్యకు ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యకు కానీ హోమియోపతిలో వైద్యం అందుబాటులో ఉందని చాలా మందికి తెలియదు. సో ఏంటంటే చాలా వరకు కూడా సెక్స్ పరంగా సెక్షువల్ టైమింగ్ అనేది తగ్గిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే సెక్స్ అనేది ఒక సైకలాజికల్ గా, న్యూరలాజికల్ గా, వాస్కులర్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ లో కలిగేటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల అండ్ హార్మోన్ రిలేటెడ్ గా జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. సో సెక్స్ అనేగా ఏదో ఒక రకమైనటువంటి భయంతో ఉండకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోన్ రిలేటెడ్ అంటే మగవాళ్ళలో ఉన్నటువంటి మెయిన్ గా మేల్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, దానివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ గా అంటే కొంతమందికి చిన్న వయసులోనే హైపర్ టెన్షన్, బీపీ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో బీపీ రిలేటెడ్ మెడిసిన్స్ వాడడం వల్ల కావచ్చు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కావచ్చు, అంగానికి రక్త ప్రసరణ సరిగా జరిగే కండిషన్ లోపల కూడా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొందరి లోపల ఈ మధ్యకాలం లోపల ఎక్కువ చూస్తున్నాం టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. సో డయాబెటీస్ లో కాంప్లికేషన్ లో భాగంగా కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా చూసినట్లయితే ఒబేసిటీ, ఎక్కువ బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక రకరకాల కారణాలతోటి చాలా మంది వివాహం జరిగిన తర్వాత, పెళ్లి జరిగిన తర్వాత వితిన్ వీక్స్ లో మనం కన్సల్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు కూడా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ తో బాధపడుతున్నట్లయితే లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా హోమియో వైద్యం లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా ఈ సమస్యతో బాధపడితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా రిలేటెడ్ మెడిసిన్స్ అనేది అందిస్తారు, ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది.